నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. మనం ప్రతి నెల మన వెంచర్స్లో ఒక దృశ్యమాలిక రూపొందించి ప్రోగ్రెస్ ఏంటని చెప్పడం ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు మనం సిర్లసీమ 2లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే క్రికెట్ నెట్ ఒకటి తయారు చేసాము. ఫేవర్ బ్లాక్స్ తోటి మన కాటేజెస్ ఎదురుగా అలంకరించడం జరిగింది. వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు సిర్లసీమ 2లో 60 ఫీట్ రోడ్లో ఉన్నాం. అద్భుతమైన డివైడర్, మధ్యలో సోలార్ లైట్లు, దానికి ఎవెన్యూ ప్లాంటేషన్. సిర్లసీమ 2లో కాటేజెస్ ఏరియాలో ఉంటాం. మీరు ఇంత ముందు గమనిస్తే ఇదంతా కూడా ఎంటీగా ఉండేది ప్లేస్. ఇక్కడ ఈ ఫేవర్ బ్లాక్స్ గానీ ఇవేమి ఉండేవి కాదు. భారతీయులు అందరం కూడా క్రికెట్ ప్రియులు కదా, ఫ్యామిలీతో ఆ కాటేజెస్ లో ఉన్నప్పుడు వ్యాపకం ఉండాలి కదా, అందుకని ఈ క్రికెట్ నెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా పార్కింగ్ ప్లేస్లు అన్నమాట, కార్లు పెట్టుకోవడానికి. ఒక మంచి ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ లో మీరు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ తయారు చేయడం అయింది. అద్భుతమైన పరుగులాలు వస్తాయి, అవి ఒక్కటే పెండింగ్ ఉంది. అవి కూడా అయిన తర్వాత మంచి మొక్కలు పెట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. వచ్చి ఇక్కడ ఆతిథ్యం సేకరించి ఆ తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాటేజీని బుక్ చేసుకోవచ్చు. మన తోటలో రకరకాల ఫ్రూట్స్ వచ్చాయి. అందులో తెల్ల నేరేడు, సపోటా, మల్బరీ, చిన్న ఉసిరి, ఇలాంటి రకరకాలు అనమాట. మీరు అందరూ ఒకసారి వచ్చి స్వయంగా చూసి ఓ రుచి చూడండి. మీ అందరికీ గొప్ప శుభవార్త. అదేంటో తెలుసా? మనం కొత్తగా అన్ని వెంచర్లలో కూడా కంటైనర్ హౌస్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ప్రతి వెంచర్లోనూ గెస్ట్ హౌస్ లేదా రిసార్ట్ ఇలాంటి సదుపాయాలు కల్పించాం. దాంతోపాటు మొక్కలు పెట్టడం ఇలా. ఎందుకంటే ఇది రియల్ ఎస్టేట్లో వలాటిలిటీ ఉండి రేట్లు పెరగడం తగ్గడం జరిగితే కస్టమర్కి నష్టం రాకూడదనే ఉద్దేశంతో చెట్లు పెట్టడం, రిసార్ట్ కట్టడం ఇలా చేసిన దానివల్ల ఒక స్టెబిలిటీ ఉంటుంది. ధరలు ఎలాగూ పెరుగుతూనే ఉంటాయి ఏటికేటికి, కానీ తాత్కాలికంగా కూడా మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన కస్టమర్కి ధర తగ్గకూడదు. అలాగే వాళ్ళు అనుభవించడానికి, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక ఆలంబనగా ఈ రిసార్ట్ ఉంటుందని నేను ఇంటెంట్ చేసి మొదట సిర్లసీమ 1లో గెస్ట్ హౌస్ కట్టడం, తిరుమలాపూర్ సిర్లసీమ 2లో వచ్చేటప్పుడు కాటేజెస్ ఏర్పాటు చేయడం, సుఖ్యాతనంలో వచ్చి ఒక క్లబ్ హౌస్ ప్లాన్ చేసాం విత్ స్విమ్మింగ్ పూల్ తోటి. మనం ఎన్ని కాటేజెస్ కట్టినా, ఎన్ని గెస్ట్ హౌస్లు కట్టినా కస్టమర్స్ కి ప్రైవసీ అన్ను ఆ ప్రైవేట్నెస్ రావడం లేదు. దాంతో కొంతమంది మిత్రుల సలహా మేరకు ఈ కంటైనర్ హౌస్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. కంటైనర్ హౌస్ అంటే ఇదేదో బాక్స్ పెట్టారనుకుంటున్నారేమో, అలా ఏం లేదండి. మీ ఇంట్లో మీకు ఎన్ని సౌకర్యాలు ఉంటాయో అన్ని సౌకర్యాలు ఇక్కడ మీరు పొందవచ్చు. అంటే కిచెను, బెడ్రూము, వాష్రూము ఫుల్లీ ఫర్నిష్డ్, అంటే ఏసీ, ఫ్రిడ్జ్ ఇలాంటివన్నీ కూడా వస్తువుల్ని మనం ఏర్పరచుకోవచ్చు. మీ ఇంటికి తగ్గకుండా ఇక్కడ ఫామ్లో కూడా సేమ్ సౌకర్యాలతో మీరు గడపవచ్చు. వెనకాల ప్లాట్ఫామ్ ఉంది చూడండి, ఆ ప్లాట్ఫామ్ మీద కంటైనర్ ఫిక్స్ చేయడం అవుతుంది అనమాట. అంతెత్తు ప్లాట్ఫామ్ మీద కంటైనర్ ఫిక్స్ చేయడం వల్ల మనకు ఒక వాంటేజ్ పాయింట్ లాగా ఉంటుంది. దుబాయ్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్యామిలీకి ఓ 50 గజాల స్థలం చొప్పున ఓ పెద్ద ప్రాంగణంలో కేటాయిస్తారు. వీళ్ళు ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇష్టమైన చెట్లు పెంచడం, కూరగాయలు పెంచడం, ఓ టమాటా వచ్చింది, ఓ వంకాయ వచ్చింది, 2 మిరపకాయలు కాసినాయి అని ఎంతో అపురూపంగా వాటి ఇంటికి తెచ్చుకొచ్చి వాడుకొని ఉంటారు. అక్కడ దుబాయ్ గవర్నమెంట్ వాళ్ళు ఏమెవరు, అక్కడ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఆ స్థలము, అలాగే స్థలంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ ఇస్తారు. ఇక్కడ అలాగే మనం కూడా మీరు ఇక్కడ ప్రాపర్టీ కొన్న వాళ్ళందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, కామన్ సెక్యూరిటీ ఇవన్నీ కల్పిస్తాం. కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు. కానీ అక్కడ వాళ్ళకి 50 గజాలు 100 గజాలు చాలా గగనం అనమాట. ఇక్కడ మీరు 1000 గజాలు 2000 గజాలు కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఇది ½ ఎకర్ ఫామ్ ల్యాండ్ చూసారా, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. దీనికి మనం ఇప్పుడు కంటైనర్ హౌస్ పెడుతున్నాం. అలాగే సుమారుగా 25 రకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఇక్కడ పెట్టాము. అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మెయింటెనెన్స్ కూడా 3 years పాటు ఫ్రీగా కంపెనీ వారే చేస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే దీనికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వచ్చి గేటు తాళం వేసి పెడతాము. మీరు వచ్చినప్పుడు మీకు మాత్రమే ఇందులో ఉన్న ఫల పుష్పాలు ఏదొచ్చినా కానీ మీ ఫ్యామిలీకి సొంతం. ఇలాంటి ప్రైవసీ ఉంటుంది. ఇందులో కంటైనర్ హౌస్ కూడా ఇస్తున్నాం. పైగా 3 సంవత్సరాల పాటు ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇన్ని రకాల ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఒకే చోట, అందులో మీ సొంతం కంటే ఇది చాలా చాలా అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి. పొల్యూషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. నిరంతరంగా పొల్యూటెడ్ ఎయిర్ పీల్చుకున్న వాళ్ళకి చాలా సమస్యలు. మనకంటూ ఒక హౌస్ ఇలాంటి తోటలో ఉంటే, అందులో ఇంత పెద్ద తోట, ఇన్ని వందల వేల రకాల చెట్లు, అలాగే మీరు స్వచ్ఛమైన గాలి, వెలుతురు, వాతావరణం దీనికి ఎక్స్పోజ్ అవుతారు. పిల్లలు కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి కనీసం చూడటానికి రండి. కొనడం సంగతి తర్వాత. నియర్లీ 2 acres అనమాట, 8881 స్క్వేర్ యార్డ్స్. దీని భవిష్యత్తులో స్కూల్ కడతారు. ఈలోపు ఒక 250 శ్రీగంధం చెట్లు, 250 మామిడి చెట్లు, అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ పెట్టమైంది. ఈ కంటైనర్ హౌస్ అనేది దీనికి అదనంగా ఇస్తున్నాం. చుట్టూ రాతి గోడ, పెద్ద గేటు, దీనికి చాలా బందోబస్తుగా తయారు చేసాం అనమాట.
ఇది 2.9 crores ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళకి 15-20 సంవత్సరాల తర్వాత కనీసం 10 times ఆదాయం వచ్చే అవకాశం. మీలో ఎవరైనా గనక లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తే దీన్ని మంచి అవకాశంగా చూడొచ్చు. లైఫ్ సెటిల్ అవుతుంది ఒక్క ఇన్వెస్ట్మెంట్తో. కేవలం శ్రీగంధం చెట్ల మీదనే 10 times ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే కనీసం 30-40 కోట్ల రూపాయల శ్రీగంధం చెట్ల మీదే 20 సంవత్సరాల తర్వాత ఆదాయం వస్తుంది. ఇదో సూపర్ ఆపర్చునిటీ, దీన్ని వదులుకోకండి. నేను ఇచ్చే అతి తక్కువ బడ్జెట్లో ఇన్ని అద్భుతమైన డెవలప్మెంట్స్ ఇస్తున్నానంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ పెట్టుబడి పెట్టిన కస్టమర్స్ పెట్టుబడి 10 రెట్లు పెరగాలని, వాళ్ళ పెట్టుబడి ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానకంగా పెరగాలని, వాళ్ళు ఎప్పుడు వెంచర్కి వచ్చినా సరే వెంచర్ అద్భుతంగా ఉండాలని ఇలాంటివన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా కొద్ది ప్లాట్లే అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.